హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఇప్పుడు చూపించే వీడియో అయితే ఇన్ఫర్మేషన్ వీడియో అనే చెప్పచ్చు. ఇది కూడా టెంపుల్ గురించే అండి. ఈ టెంపుల్ వచ్చి సాయిబాబా టెంపుల్. ఇది వచ్చి సత్యసాయి జిల్లా మడక్సిర మండలంలో అయితే ఉందండి. ఈ టెంపుల్ అయితే సాయిబాబా టెంపుల్. ఈ సాయిబాబా టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇంకా మనం మరొక షిరిడి, చిన్న షిరిడి అనే చెప్పచ్చు. అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ సాయిబాబా టెంపుల్ అయితే. ఎవరైనా చూడుకోకుంటే కంపల్సరీ వెళ్ళండి. ఇంకా గుళ్ళోకి వెళ్దాం పదండి. గుళ్ళోకి వెళ్ళే ముందు ఇదైతే ఎంట్రీ అండి. ఆ పక్క ఈ పక్క ఇలా చిన్న గార్డెన్ లాగా, ఈ మధ్యలో మనం ఈ తోరణం లాగా వెళ్తామండి. అది కూడా ఈ చిన్న చెట్లు పెట్టింటారు. ఇవి కూడా పూల చెట్లు. ఆ స్మెల్ ఎంతో బాగుంటుందండి. ఈ తోరణంలో వెళ్తే నిజంగా అప్పుడే మనకి పాజిటివ్ వైబ్స్ అనేటివి కూడా వస్తాయి. ఎంటర్ అవుతున్నాగానే చాలా బాగా అనిపిస్తుందండి. సో ఇంకా టెంపుల్లోకి ఇలా లోనికి వెళ్తానే ఫస్ట్ అయితే మనకి మనం ఇలా ఫస్ట్ ఎంట్రీ అయితానే మన రైట్కి వచ్చి ఇక్కడ శ్రీ విశాలాక్షి సమేత శ్రీ దత్త బాణలింగేశ్వర స్వామి అయితే టెంపుల్ ఉంది. అదే అండి శివాలయం అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇంక ఇదైతే శివాలయం అండి. శివాలయం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ శివరాత్రి అప్పుడు కూడా బాగా రుక్మిణి కళ్యాణం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక్కడైతే. తర్వాత ఇంక ఇక్కడ వచ్చి నాగలు ఉన్నాయి మన లెఫ్ట్ సైడ్కి. తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అంటే చిన్న ఇక్కడే లోనే ఉంది. ఇది వచ్చి ఆంజనేయ స్వామిది అయిపోతానే ఇక్కడ ఇంకా ఆంజనేయ స్వామి పక్కనే నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు అయిపోయిన తర్వాత మనకి ఇంక ఇక్కడ దాని పక్కనే ఇలా ద్వారకామాయం, అదే అండి మనము హోమము అన్నీ చేస్తాం కదా, అది వచ్చి మనకి ఇంకొకటి విభూది చేస్తాం కదా అండి, దునిలాగా, అంటే అది షెడీలో కూడా ఉంటుందంట. సో అది కూడా ఇక్కడ ఉందండి. ఇంక ఇక్కడైతే దీపాలు కూడా ఇక్కడే వెలిగించాలన్నమాట. ఇదే అండి దుని. సో ఇంక ఇక్కడి నుంచే విభూది అయితే రెడీ చేస్తారనమాట. ఇది ప్రతి గురువారము చేస్తారో ఎట్లా చేస్తారో దీని గురించి అయితే నాకు తెలీదు. సో ఇదైతే దుని అండి. ఇంకా మనం అట్లానే ఇంకొంచెం ముందుకెళ్తే ఈ సైడ్ లెఫ్ట్కి వచ్చి స్టార్టింగ్లో వినాయకుడు, ఇంకా ఇక్కడ వచ్చి వినాయకుడు ఉన్నాడండి. మనం టెంపుల్ పైకి లోనికి వెళ్ళేటప్పుడు ఇంకా అటు సైడ్ వచ్చి దత్తేతర స్వామి అయితే ఉన్నాడు ఇక్కడ. ఇంకా సో ఇంకేమి ఇంకా మనమైతే రెండు ముక్కునేసేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోవాలి. ఇది వచ్చి ఇంకా మెయిన్ సాయిబాబా టెంపుల్ అండి. చూడండి ఎంత బాగుంటుందో, నిజంగా వెళ్తున్నప్పుడే అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చాలా పీస్ఫుల్గా, మనసుకి ఎంత బాగాలేకున్నా ఒక్కసారి పోయేస్తే అమ్మా అనిపిస్తుంది. నిజంగా అంత ప్రశాంతంగా ఉంటుంది. మన టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఇక్కడికి వచ్చేస్తే. ఇది వచ్చి లోన్ వచ్చి సాయిబాబా టెంపుల్ అండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సో ఇంక ఇప్పుడైతే కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తా, మీరు కూడా చూసేయండి. ఇంకా మీరు కూడా దండం పెట్టుకున్నారు కదండి. నేనైతే మంచిగా దండం పెట్టేసుకొని బయటకైతే వచ్చేసాను. సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చి బయట అండి. ఇంక ఇక్కడ మడక్సిర అంటేనే కొన్ని కొండలు, అలాగే కొండల మధ్యలోనే ఉంటుంది. సో అలాంటి ఇది కూడా మొత్తం ట్రస్ట్కి సంబంధించినది. సాయిబాబా ట్రస్ట్ ఒక్కరే కట్టించారండి. ఇది కూడా నాకు తెలిసి ఎవరో పోలీస్ సిఐఓ ఎవరో కట్టించారంట అండి ఈ గుడి మొత్తము. ఇది వచ్చి కొండ అండి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి. ఆ గ్రీనరీ, ఆ కొండలు, ఆ బాబా టెంపుల్ చూస్తే నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇది వచ్చి బయట అండి, అంటే అప్పుడే చూపించాను. ఇంకా సాయిబాబా గుళ్ళో నుంచి పైనుంచి కిందికి దిగుతుంటే ఇంక ఇలా అంతా ఉంటుందండి. మేము కూడా 10 minutes అయితే మంచిగా ధ్యానం చేసుకొని అయితే ఇంక సాయిబాబా టెంపుల్లో అక్కడ ప్రసాదం తీసేసుకొని బయటకు వచ్చాము. సాయిబాబా టెంపుల్లోనే కాదండి, ప్రసాదం ఎక్కడైనా దేవుని గుళ్ళో చాలా బాగుంటుంది. నాకు ప్రసాదాలంటే నిజంగా ఇష్టం. మీకు కూడా అలాగే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకోటి, ఎందుకంటే ఇప్పుడే నేను ఈ వీడియో ఎందుకు పెట్టాను అంటే
మనకి ఇప్పుడు జూలై 21 గురు పౌర్ణమి ఉంది. సో గురు పౌర్ణమి రోజు మన సిటీకి వెళ్ళలేకున్నా ఇక్కడికైతే వెళ్ళి రావచ్చండి. మీకు దగ్గరలో ఉంటే కంపల్సరీ వెళ్ళండి. అది కూడా జూలై 20 నుంచి జూలై 21 వరకు ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడైతే ఇచ్చాను కదా అండి, ఇవే అండి పూజలన్నీ ఇలా జరుగుతుంటాయి. సో మీరు ఏదో దానికైతే అటెండ్ అయ్యేటట్లుంటే అటెండ్ అయ్యకండి. చాలా బాగా జరుగుతుందండి నిజంగా ఈ గుళ్ళో గురు పౌర్ణమి అయితే. సో సాయిబాబా భక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోండి. ఇది మంచి ఇన్ఫర్మేషన్ వీడియోనే అనుకుంటున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. మీరు ఖచ్చితంగా లైక్ మాత్రం ఇవ్వండి అండి, ఎందుకంటే ఇంకా కొంతమందికి వీడియో కూడా పోతుంది, చూస్తారు అందరూ కూడా. సో అంతే అండి, బాయ్ బాయ్.